వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ నెల 21 బుధవారం రోజున ఛత్తీస్గఢ్ మాడ్ అడవుల్లో పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి రాకేష్ మృతదేహం ఇప్పటికీ రాలేదు. దీంతో 5 రోజులుగా ఇంటి వద్ద నిరీక్షణ మొదలవుతుంది. బంధువులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. కన్న బిడ్డ ఇన్ని రోజులు రాలేదు, కానీ శవమైన తర్వాత కూడా ఇప్పటికీ తిరిగి రాకపోవడాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఈ ఆలస్యం చేస్తున్నారన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనము హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు ప్రాంతంలోని రాకేష్ పుట్టి పెరిగినటువంటి ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఖాళీ టెంటు, ఖాళీ కుర్చీలు తప్ప ఇక్కడ బంధువులు కూడా ఎవరు లేకపోవడము. ఉన్న కుటుంబ సభ్యులు మాత్రం తిండి తిప్పలు లేక రాకేష్ మృతదేహం వచ్చిన తర్వాతనే దహన సంస్కారాలు చేసి అంతిమ క్రియలు చేసిన తర్వాతనే తిండి తింటామన్నటువంటి భీష్మించుకుని కూర్చున్నటువంటి ఆ పరిస్థితి ఒక దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇక్కడ రాకేష్ ఇంటి వద్ద నెలకొంది. ప్రస్తుతానికైతే రాకేష్ ఫోటో చూసుకుంటూనే వాళ్ళ కుటుంబ సభ్యులు తన కళ్ళ ముందు ఉన్నాడన్నటువంటి ఆ ఆలోచనతోటి ఇంటికి వేలాడదీసినటువంటి గోడకు వేలాడదీసినటువంటి ఆ ఫోటో చూసుకుంటేనే రాకేష్ తమ కళ్ళ ముందు ఉన్నాడన్నటువంటి ఒక అనుభూతి పొందుతున్నారు. ఒక ఆవేదన భరితమైనటువంటి అనుభూతిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఖాళీ ఆ టెంటు అలాగే ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. వచ్చిన బంధువులందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందరూ ఫోన్లో చేస్తున్నారు, పరామర్శిస్తున్నారు, ఉద్యమ వీరునికి జోహార్లు అర్పిస్తున్నారు. కానీ అంతిమ యాత్రలో పాల్గొనడానికి కూడా అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో ఇప్పటికే వచ్చి చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ వాళ్ళ తండ్రి బాబు అలాగే మేనమామతో పాటు మరికొంతమంది కూడా ఛత్తీస్గఢ్ బీజాపూర్ ప్రాంతానికి వెళ్ళి హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. డెడ్ బాడీ ఎందుకు ఇస్తలేరు ఇప్పటి వరకు అన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 26 మంది చనిపోయారు అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ అన్ని డెడ్ బాడీస్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఇక్కడ నంబాల కేశవరావు ఎవరైతే కేంద్ర కమిటీ చీఫ్ కమాండెంట్ ఉన్నారో తన డెడ్ బాడీతో పాటు రాకేష్ మృతదేహము అలాగే ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మరొకరు ఇక్కడ ఒక్కొక్కరు అసలు ఏం జరుగుతుంది, వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం ఏంది. ప్రస్తుతానికి రాకేష్ సోదరుడు రంజిత్ మనతో ఉన్నారు. ఒకసారి రంజిత్తో మనం మాట్లాడదాం. రంజిత్, ఇప్పుడు మొన్నటి వరకు ఈ డెడ్ బాడీ ఇస్తారని చెప్పి పోలీసులు కూడా మీరే నన్ను కన్ఫర్మేషన్ చేసుకున్నారు, పోస్ట్ మార్టం కూడా అయిపోయిందని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు మీ నాన్న ప్లస్ మీ బంధువులు కూడా అక్కడనే దాదాపు ఈరోజు 5వ రోజు ఇంకా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉంది, వాళ్ళు డెడ్ బాడీ అయితే ఏమంటున్నారు? మా వాళ్ళు కుటుంబ సభ్యులు వెళ్ళి ఇప్పటికీ 5 రోజులు ఆనొస్తుంది. ఈ రోజుకి 5 రోజులు. శవాలను అన్నిటినీ పోస్ట్ మార్టం చేయించుకొని సంతకాలు తీసుకొని శవాలను కొంతమందిని అక్కడ పరిసర ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర శవాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. మిగతా వాళ్ళను మాత్రం ఆ శవాలను పంచనామా చేసినా కూడా పోస్ట్ మార్టం చేసినా కూడా ఇవ్వకుండా నిరాకరించి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మా మీద కక్ష సాధింపు చర్యగానే శవాలను ఇవ్వకుండా కుటుంబ సభ్యులను ఇటు పోయిన వాళ్ళను అక్కడ మా శవాలను మేము తీసుకొచ్చుకోవడానికి వెళ్ళిన మా కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఎవరు పట్టించుకునేవారు తెలియదు. మా భాష కాదు, మన రాష్ట్రం కాదు, అసలు మనకు అక్కడ పరిసర ప్రాంతాలు కూడా ఏంటి అనేది తెలియదు. నిద్రాహారాలు మానుకొని వాళ్ళు 5 రోజుల నుంచి కంటతడి పెట్టుకుంటూ మా శవం ఇప్పుడు ఇస్తారో అప్పుడు ఇస్తారో అని కడసారైనా కూడా మా కళ్ళతోటి ఒకసారి చూసుకుందామన్న ఆలోచనతోటి మా శవాన్ని మాకు ఇస్తే చాలు అన్న ఉద్దేశంతో మా వాళ్ళు వెళ్ళి ఇప్పటికీ 5 రోజులు వస్తుంది. కనీసం ఎలాంటి ప్రభుత్వం కానీ ఎవరు కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ మా వాళ్ళతో మాట్లాడకుండా ఆ సంతకం ఒకటి తీసుకొని శవం ఇగో ఇస్తాం అదిగో ఇస్తామని కనీసం ఎలాంటి చెప్పకుండా వాళ్ళు శవాన్ని ఇవ్వకుండా పరిగాపుడు కాసుకుంటూ మా వాళ్ళు కంటికి నిద్ర లేకుండా తిండి లేకుండా అక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి వాళ్ళు వెళ్ళారు, కనీసం ఇక్కడ మీకు ఫోటో చూపించి ఇతనేనా అని చెప్పారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాకేష్ డెడ్ బాడీ అయినా చూపించారా మీ బంధువులకి? ఒకటి మా నాన్నను ఫస్ట్ వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అడిగి తెలుసుకొని మా నాన్న ఆధార్ కార్డు తీసుకొని ఒక సంతకం తీసుకొని వెళ్ళి చూడు అని చెప్పేసి మా నాన్న మా తమ్ముని చూపెట్టారట. చూపెట్టిన తర్వాత మళ్ళీ ఇక అందులోకి చూడనియడానికి కాదు కదా, అసలు అక్కడ పరిసరాల తన నిల్చునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా, మీడియాను అలౌట్ చేయకుండా, అసలు చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోవాలని చెప్పుకోని పరిస్థితి కూడా మా వాళ్ళు ఆడ చాలా ఇబ్బందిగా పడుతున్నారు. కనీసం ఈ స్టేషన్కి ఇక్కడ సంతకం తీసుకోర్రి, అక్కడికి పోండి, ఆడ పర్మిషన్ తీసుకోండి
ఇక్కడ సంతకం పెట్టండి, ఇట్లయితేనే మేము చేస్తాం, ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం, ఇదిగో ఈ సాయంత్రంలోకి ఇస్తాం అని చెప్పేసి అంటున్నారే తప్ప మమ్మల్ని 5 రోజులుగా నిద్రాహారం మానుకొని అక్కడ పడిగాపులు కాసుకుంటూ కూర్చున్నారే కుటుంబ సభ్యులు తప్ప ఇంతవరకు శవాన్ని ఇద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం మా మీద ఇంత కక్ష సాధింపు ఎందుకని, చనిపోయిన శవాన్ని కూడా మమ్మల్ని చూసుకునే పరిస్థితి లేకుండా చేయడం ఎంత దారుణం ఇది మమ్మల్ని. ఇప్పుడు దాదాపు మీ నాన్నగారి వెళ్ళిన తర్వాత ఇక్కడ సంతకాలు తీసుకున్నారు, అన్ని ప్రాసెస్ అయిపోయాయని చెప్పారు, వెళ్ళేసరికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారని చెప్పన్నారు, డెడ్ బాడీ కూడా చూపించారని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఎందుకంటే ఒక అంచనాకైతే రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎవరెవరున్నారు, ఇప్పుడు నంబాల కేశవరావు ఎవరైతే కేంద్ర చీఫ్ కమాండెంట్ ఎవరైతే ఉన్నారో నంబాల కేశవరావు మెయిన్గా ఉన్నటువంటి ఆయన డెడ్ బాడీ కూడా ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీకున్నటువంటి సమాచారం ప్రకారం, మీ నాన్న మీ బంధువులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగు వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారట, ఇంకా ఎవరెవరు ఉన్నారని మీకు తెలిసినటువంటి సమాచారం ఉంది? అక్కడ మిగతా రాష్ట్రాల వాళ్ళు చనిపోయిన కుటుంబాల సభ్యులకు వాళ్ళ శవాలను అప్పగించడం జరిగింది. ఇప్పుడు నంబాల కేశవరావు గారిది ఒకరిది పార్థివ దేహం, మిగతా వారి మా తమ్ముంది, ఇంకో 3 తెలంగాణ స్టేట్ వాళ్ళే ఆడవాళ్ళే ఉన్నాయని శవాలు. ఇవి మాత్రం ఇవ్వనియకుండా కాలయాపన చేసి శవాలు వాసన బట్టి ఆడ కనీసం దాన సంసారాలు చేసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా ఇంత కరుడుగట్టిన కక్ష కట్టిన ఈ ప్రభుత్వం మమ్మలను ఈ విధంగా కూడా మా మీద కక్ష చర్య చేపడుతుంది. మా కుటుంబాలు మేము మా చివరిసారిగా కూడా మా తమ్ముడి శవాన్ని చూసుకోవాలని అనుకుంటున్నాం మేము. కానీ ఇంత చూడనీయకుండా మాకు శవాన్ని మాకు అప్పగించకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంది. ఓకే ఓకే, అంటే కారణం ఏందనుకోవచ్చు మేబీ? ఏంటంటే వాళ్ళు ప్రభుత్వమే తుడిచిపెట్టేద్దాం, మావోయిస్టులు అనే వాళ్ళు ఉండద్దు, అదని ఇదని ప్రతి వ్యక్తిని మావోయిస్టే అని చెప్పేసి ముద్ర వేయడం, ఇలా చంపిన శవాలను కూడా కుటుంబ సభ్యులు చూడనీయకుండా ఇంత నరకయాతన పెడుతుంది మమ్మల్ని. అది ప్రభుత్వానికి సిగ్గుచేటుగా అనిపించాలి. ఓకే, ఇప్పుడు వేరే రాష్ట్రం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులని కానీ ఎవరినైనా మీరు సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారా స్థానికంగా? ఎందుకంటే ఇప్పుడు మొన్న చెప్పారు, కగర్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు. అలాగే ఇక కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పి ప్రస్తుత సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కొంత మరి ఇట్లా సానుకూల వాతావరణం కూడా అంటే ఆపుతామన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వీళ్ళు మరి వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? ఎందుకంటే కేవలం మన తెలంగాణ వాళ్ళ డెడ్ బాడీస్ మాత్రమే అక్కడ ఉంచడం వల్ల ప్రభుత్వం నుంచి ఏమన్నా వీళ్ళు ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతున్నారా? ఎందుకంటే ఇప్పటివరకు ఎందుకంటే ఆపరేషన్ కగర్లో తెలంగాణ ప్రాంత పోలీసుల పాత్రను వాళ్ళు తగ్గించారు. ఇటు ఛత్తీస్గఢ్ వాళ్ళు, అలాగే ఛత్తీస్గఢ్ పోలీసు డిఆర్జీ బలగాలు, అలాగే కేంద్ర బలగాలు మాత్రమే, సిఆర్పిఎఫ్ బలగాలు మాత్రమే అందులో ఉన్నాయి. మరి తెలంగాణ పోలీసుల పాత్రను కూడా అందులో లేనప్పుడు మరి ఎందుకు ఈ తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ మాత్రమే ఆపుతున్నారన్నటువంటి ఆలోచన మీరు చేయడం కానీ, లేకపోతే మన రాష్ట్ర అధికారులను కానీ ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? మేము ఏ అధికారులను మేము కలవలేదండి. ఎందుకంటే ఏ అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు. మేమేదో మా పనులు చేసుకొని మేము కూలనాలో పని చేసుకొని బతికే వాళ్ళం తప్ప ఏ అధికారి దగ్గర మాకు ఈ పని చేయండి, మాకు అది చేయండి అని చెప్పి మేము ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఈ అధికారులు అనేవాళ్ళు ఓట్ల కోసం వచ్చే ఈ సిగ్గులేని నాయకులు ఈ రోజున తెలుగు రాష్ట్రంలో కుటుంబాలు ఎంత రోదన అనుభవిస్తున్నాయో, ఎంత ఏడుస్తున్నాయో ఇప్పుడున్న ఈ సమాజంలో వాళ్ళకు తెలియదా? పేపర్ చదివారా వాళ్ళు రోజు? ఈ కుటుంబాలు తెలుగు వాళ్ళు మరి వాళ్ళ కోసం మనం మాట్లాడాలి. ఈ ఆపరేషన్ కగారు పేరిట ఇన్ని హత్యలు జరుగుతున్నాయి కదా, ఇన్ని మరణహోమాలు చేస్తున్నారు కదా, రక్తపాతాలు సృష్టిస్తున్నారు కదా, మరి అప్పుడు మాట్లాడిన నాయకులు ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళ బాధ్యత కాదా? తెలుగు రాష్ట్రంలో ఒక అధికారులు ఇప్పుడు ఓట్ల కోసమే వస్తారు తప్ప తర్వాత ఈ కుటుంబ సభ్యుల అవసరాలు లేదా? ఒక ఓటు మాత్రమే, వాళ్ళ ఓటుతోటి మాత్రమే పని ఉందా? ఇప్పుడు అంటారు కదా, అమ్మాయినా అడగందే అన్నం పెట్టదు అంటున్నారు. ఈ సమస్య ఉందని, ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ అనేసరికి చాలామంది కొంత భయపడి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు కూడా మీ ప్రయత్నంగా ఎవరైనా కలిసేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉండేదేమో పరిస్థితి? మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు మావోయిస్ట్ అన్న కుటుంబానికి ఏ వ్యక్తి ఏ నాయకుడు సహకరించారని చెప్పేసినగా ఉట్టిగానే మావోయిస్ట్గా ఎందుకు మారుతారు? ఎవరైనా మావోయిస్ట్ మారడానికి కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు వెళ్ళడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఊరికినే పోయి మావోయిస్ట్ అంటే అదేదో సినిమా ఇండస్ట్రీ కాదు, అది పోతున్న అదేదో అది కాదు, పార్టీ చేసుకోవడం కాదు. వాళ్ళు పోయింది ఒక సిద్ధాంతం కోసం, వాళ్ళు పోయేది జనం కోసం, కష్టపడడం కోసం వెళ్ళారు. కాబట్టి అలాంటి నాయకుని తీసుకొచ్చుకునే బాధ్యత ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ ఉంది. వాళ్ళు అడగాలి, మాట్లాడాలి, తీసుకొచ్చుకునే బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి వాళ్ళు ఇంతవరకు ఎలాంటి వ్యక్తి మమ్మల్ని కలవడానికి రాలేదు, మమ్మల్ని చూడడానికి రాలేదు, మా పరిస్థితులు తీసుకోవడానికి ఎవరు రాలేదు ఇంతవరకు.
ఓకే. సమాజాన్ని ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే సమాజం కోసము ఉద్యమ బాట పట్టినటువంటి రాకేష్ అతను ఏ సమాజం కోసం అయితే వెళ్ళిండో ఆ సమాజం కూడా పూర్తి స్థాయిలో మద్దతు కూడా ఉందని భావిస్తున్నారా? ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఒక్కరు కూడా ముందుకొచ్చి ఆ డెడ్ బాడీస్‌ని కూడా మనకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేయకపోవడం ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడున్న సమాజంలో మాకు ఎవరు ఎందుకు మద్దతు తెలియజేస్తలేరంటే, ఇప్పుడు ఎవరు మాట్లాడినా వాళ్ళను ఒక రాజకీయ ముద్దాయిగా, ఒక శిక్షగారుడుగా వాళ్ళ మీద ఏదో తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళను భయానికి గురి చేయడం, ఇక్కడ ఉన్న పోలీసులు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కొంత వ్యక్తులు ఎవరు రాలేక మాట్లాడలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్లో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు తమ్ముడు ఇట్లా పరిస్థితి ఇది అని. మీరు ఈ విధంగా కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ సర్కారు మాట్లాడే వాళ్ళను కూడా మీరు మాట్లాడే వాళ్ళ మీద కూడా ఒక నేరం మోపి వాళ్ళను భయానికి గురి చేసి వాళ్ళని రాకుండా కూడా మా కుటుంబానికి కనీసం సానుభూతి తెలియని కూడా వాళ్ళను ఆపేస్తున్నారు కదా. మీకు ఈ చిత్తశుద్ధి ఉంటే మీరు మాట్లాడండి, అధికారులను అడగండి. మీ వల్ల కాకపోతే మా తమ్ముడు చేసిన త్యాగాన్ని మేము గుర్తు చేసుకుని మా తమ్ముడిని మేము గుర్తు చేసుకుంటాం ఎప్పటికంతే. ఇప్పుడు మనం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంగా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక అచేతనమైనటువంటి స్థితిలోనే మన నాయకులు ఉన్నారనుకోవచ్చా? ఇప్పుడు అచేతనమైనటువంటి స్థితిలోనే ఇప్పుడు ఎందుకంటే ఒక డెడ్ బాడీని కూడా ఇక్కడే తెప్పించలేకపోతున్నారు అన్నటువంటి కోణాన్ని ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసినాం. విద్యార్థి నాయకులుగా ప్రతి మూమెంట్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు ప్రతి రోడ్డెక్కి నిరసన తెలియజేసినాం. అప్పుడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చాతగాని దద్దమ్మలు సర్కాలు నిలుతున్నారు కదా. ఇప్పుడు ఒక అధికారంలో ఉండే కూడా మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉండి మేము ఇదిగో సాధించాం, మేము ఇది చేస్తున్నాం, జనం కోసం మేము అవి చేస్తున్నాం అని చెప్పుకొని పేరుకు మాత్రమే తప్ప మీ దగ్గర దమ్ము లేదు, చేసే దమ్ము లేదు, మీరు చేయలేరు. మీ వల్ల అధికారాన్ని నడిపించడమే మీరు కష్టంగా ఉన్నారు. అలాంటి వ్యక్తులు మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకటే. మీరు ఎందుకంటే మీరు మా కోసం మీరు ఏం చేయలేరు, ఎప్పుడు చేయరు. మీరు మాట్లాడాలని ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు మాట్లాడండి. మన తెలుగువాడు కాబట్టి మనం తీసుకొచ్చుకోవాలన్న ఇంగిత జ్ఞానం మీకు ఉంటే మీరు వెంటనే స్పందించి చేయండి, మా కోసం మీరు ఏమైనా చేయగలిగితే. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అంతకు ముందు ఎందుకంటే విద్యార్థి దశలో నుండే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉద్యమ బాట పట్టినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ప్రజా సమస్యలు కాలేజీలో కానీ విద్యార్థి దశలో ఎక్కడ సమస్య వచ్చినా సమస్యల మీద పరిష్కారం కోసం వీళ్ళు ప్రయత్నించారు. దానికి సంబంధించి కూడా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు, ఎన్నో కేసుల పాలయ్యినటువంటి పరిస్థితి. కానీ అదే సమాజము ఇప్పుడు తన కుటుంబంకి వచ్చేసరికి ఒక్కరు ముందుకు రాలేకపోవడము, ఇప్పటి వరకు తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీసే అక్కడ ఉండడము, ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయడము, ఇక్కడ తెలంగాణ నాయకుల చిత్తశుద్ధిని కూడా ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే వాళ్ళు చెప్తున్నారు మేము ఎంతో ఉద్యమ బాట పట్టిన తర్వాత మేము సమాజం కోసం ఉద్యమించాం, కానీ నిజంగా ఉద్యమకారుల కోసం ఉద్యమించే ఒక చైతన్యం అనేది తెలంగాణలో లోపించింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ఇది ప్రశ్నించాల్సినటువంటి అవసరం అన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. ఎవరి కోసం మేము ఉద్యమం చేయాల్సి వచ్చినటువంటి ఆవేదన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. 9 ఏళ్ల క్రితమే తన కన్న కొడుకు ఉద్యమ బాట పట్టి కంటి ముందు లేకుండా పోయినటువంటి రాకేష్ ఎప్పుడైనా వస్తాడని ఎదురు చూస్తాడు. కానీ మొన్న 5 రోజుల క్రితం చనిపోయాడన్నటువంటి వార్త తెలిసిన తర్వాత గుండెల విషయాల రోధించినటువంటి కుటుంబ సభ్యులు చనిపోయి 5 రోజులు అవుతున్నా కానీ రాకపోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తిండి తిప్పలేక ఇక్కడే కూడా బిక్కుమంటూ ఇక్కడ వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల మొన్న వాళ్ళ అమ్మమ్మ అలాగే నానమ్మ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మనం అమ్మతో మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు రాకేష్ను ఇంతవరకు కూడా వాళ్ళు తీసుకురావాలని చెప్పి అంటారు, ఎందుకు ఇస్తలేరు అనుకుంటున్నారు? అయ్యా మేము ముఖం కూడా చూసుకోకుండా నోసుకుంటలేము అయ్యా. నా కొడుకుని ఇస్తాం, మేము కనీసానికి లాస్ట్ చూపు అన్న ముఖం అన్న చూసుకుందామంటే ఇంతవరకు ఇస్తలేరు. ఇస్తాం అంటాన్లట ఇస్తలేరు. మా వాళ్ళు పోయి కూడా 4 రోజులు అవుతుంది వాటికి. వాళ్ళకు తిండి లేదు, తీఖాన లేదు, ఆ దవాఖాన ముందట ఉన్నారు. మరి ఏం చేయమిస్తామంటే అల్లటి ఇస్తలేరు సారు. ఏం చేయము మేము అసలు ఇస్తారో ఇయ్యరో ఏం చేయము. మరి మాకు ఎవ్వరు దరిదాపు లేదు, ఏది లేదు, ఏది లేదు. ఎవ్వరు ఏమో సమాచారం ఇస్తలేరు, ఏది లేదు, ఏం లేదు. మా కొడుకుతోటి పాటుగా మమ్మల్ని కూడా చంపితే అయిపోతుంది. ఇక వాళ్ళు అతికారా ఇప్పుడు గవర్నమెంట్కి ఇక కళ్ళు చల్లబడతాయి. మమ్మల్ని కూడా మా ఇంటి వాళ్ళు అందరినీ చంపితే గవర్నమెంట్కు వాళ్ళకి కళ్ళు చల్లబడతాయి. అంత కోపం ఉండొచ్చు నా కొడుకు మీద. మరి ఇక మమ్మల్ని కూడా అయిపోతే ఇక మేము అందరం ఒక్క దిక్కుంటాం సారు. ఇవ్వకుంటే మమ్మల్ని తీసుకుపోయి అక్కడనే చంపమంటాం. ఇక మరి ఏం చేయం సార్?
ఊరు కానీ ఊరు, రాష్ట్రం కానీ రాష్ట్రంలోకి వెళ్ళి ఇక్కడ వాళ్ళకు కూడా ఎవరు భాష రాదు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ఏం తెలియదు, ఎక్కడికి వెళ్ళి తినాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. అట్లాంటప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పుకున్నటువంటి బంధువులు ఉంటున్నారు. చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. వాళ్ళతో కూడా ఆర్టీవీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటి వరకు కేసులో అంటే సంతకాలు తీసుకున్నారు, అన్నీ మమ్మల్ని తీసుకున్నారు, కానీ డెడ్ బాడీ మాత్రం ఇవ్వట్లేదు అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. మీకు ఏం చెప్తున్నారమ్మా సమాచారం? దీన్ని ఎట్లా చూస్తున్నారు ఇప్పటిదాకా డెడ్ బాడీని ఇవ్వకపోవడాన్ని? ఇస్తామంటే వాళ్ళు ఇస్తలేరు సారు. సంతకాలు మా భర్తతో అన్ని సంతకాలు తీసుకున్నారట, ఆధార్ కార్డు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారట. ఇస్తాం ఆగు కొంచెం ఆగుతూ ఇస్తాం అంటానట. ఇస్తాం అన్న ఆయన అసలు ఇక ఫోన్ మళ్ళీ అటు పోతాడట, ఆయన దొరుకుతలేడట, ఫోన్ ఎత్తుతలేడట. అటు ఇటు మా వాళ్ళు మస్తు పరిశాన్ చేస్తానులట, మా వాళ్ళను మస్తు తిప్పలే పెడతానులట. అందులో షుగర్ పేషెంట్లు ఉన్నారు, మస్తు జ్వరాలు వచ్చిన వాళ్ళు, మా వాళ్ళు పోయిన వాళ్ళు. వాళ్ళకు తిండి లేదు, తిఖాన లేదు, 4 రోజుల కంచి వాళ్ళకు తువ్వాల కూడా కొంచెం పోలేదు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అయ్యో నా కొడుకుని తీసుకొస్తామని వాళ్ళు పోయిళ్ళు, నా కొడుకుని చూపెడతలేరైరు, ఇత్తలేరైరు. మా భర్త కూడా మొత్తం మస్తు ఎడతాడు, ఆగం అయిపోతాడు ఆడ కొడుకును నువ్వు ఇయ్యకపోయే వరకు. ఏం చేయం సారు, ఇక మేము కూడా అందరం పోతాము, ఇక ఆడనే సత్తాం. పోస్ట్ మార్టం రూమ్ ముందటనే సత్తే గవర్నమెంట్కు కళ్ళు చల్ల పడతాయి. మా కుటుంబ సభ్యులం అందరం పోయి ఆడనే సత్తాం. ఇవాళ ఇయ్యకుంటే ఇక రేపు పోతాం, పోయి ఆడనే హాస్పిటల్ ముందే అందరం చస్తాం సార్, సత్తాం. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ మరిదిని ఇంతవరకు పెళ్ళైన దగ్గర నుంచే చూడలేదు అన్నటువంటి బాధ అయితే మీలో ఉంది. కానీ చివరిసారైనా చూద్దామన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో 5 రోజులు అయ్యేసరికి కూడా బాడీ డీకంపోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. కానీ చివరిసారి కూడా మొఖాన్ని చూసేటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఉండే విధంగా కనిపిస్తుందని చెప్పి అందరూ అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మాయి? వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు. మేము అసలు మొత్తం చూడలేక, అంటే చూడలేని స్థితిలో ఉంటాం కావచ్చు. ఆయన వచ్చినా కూడా ఇప్పుడు మేము చూడలేని స్థితి, అన్నం లేక ఏం లేక అంతా ఆగం సార్. మా మామయ్య కూడా మొత్తం స్లోగా తప్పినట్టు, అసలు ఆయన ఏం మాట్లాడుతాడో, ఆయన ఎక్కడ కూర్చుంటాడో, ఏం చేస్తాడో అసలు అతనికే తెలుస్తలేదు. ఇంతవరకు కన్న కొడుకుని చూసుకోవాలన్న బాధ అందరికీ ఉన్నది సార్. ఓకే, కన్న కొడుకు చివరి చూపులన్నా చూద్దామని చెప్పి, ఎందుకంటే చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మనవన్ని కూడా చివరి చూపు చూద్దామని చెప్పి వాళ్ళు వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఒక దుఃఖభరితమైనటువంటి వాతావరణం ఉన్నారు. అమ్మ, ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు మీ రాకేష్ డెడ్ బాడీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు, మీ కొడుకు కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నారని చెప్పి అంటున్నాడు మీ అల్లుడు. తిరిగి రాలే అయ్యా, మేము ఇప్పుడన్నా మొక్కలు చూసుకుంటాం అయ్యా, ఇస్తలేరు. మేము అందరం మందు పోసుకొని సత్తాం, నా మనతో మేము పోతాం నాయన. మాకెంత కోసం పుచ్చుకుంటాడు అయ్యా, మాకెంత కోసం పుచ్చుకుంటాడు అయ్యా. ఇక్కడ ఏడ్చి ఆ అమ్మ గొంతు అయితే పోయింది ఒకసారి. ఇప్పుడు రాకేష్ డెడ్ బాడీ అయితే ఇంతవరకు ఇవ్వలేదమ్మా. ఇప్పుడు అందరూ బంధువులందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఎప్పుడు వచ్చే అవకాశం మీకు ఏమైనా సమాచారం అందుతుందా? ఏం అందుతలేదు. పోయిన వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతాళ్ళు, సంతకాలు పెట్టుకుంటాను కానీ ఇస్తలేరు అంటాళ్ళు. కానీ బతికున్నప్పుడు ఆయన మీద కక్ష అనేది చూపించుకున్నారు, కానీ సచిన శవం మీద కూడా ఇంత చూపించుకుంటారంటే ఈ ప్రభుత్వానికి ఇంత కఠిన గుణం ఉన్నదని మేము అనుకుంటలేము సార్. మేము ఆయన శవం కోసం లాస్ట్ చూపు చూస్తామని మేము చాలా ఇక్కడికి 4 రోజుల బట్టి మా కొడుకు కోసం మేము అందరం చూస్తాను, కానీ మాకు శవం కూడా ఇస్తలేరు. కనీసానికి లాస్ట్ చూపు అన్నా చూసుకుంటాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తారో తెలియదు. పోయిన 4-5 తిండి లేక, వాళ్ళని పడుకుంటామన్న పక్క లేక, వాళ్ళు కనీసానికి షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు పోయిన్లు. ఈ చచ్చిపోయిన అయిన కోసం మేము బాధపడాలా, పోయిన వాళ్ళ కోసం బాధపడాలా, మాకు ఏం అర్థమవుతలేదు సార్. 4 రోజుల బట్టి మేము ఇలాగనే పడిగాపులుగా వస్తాను. ఏందమ్మా, ఎవరైనా ఆఫీసర్ గిట్ల సార్ గిట్ల ఎవరైనా వచ్చి మీకు కలిసి రైడా? ఎవరు కలవలేదు సార్, ఎవరు కలవలే. మేము మందు చేసే తెచ్చుకొని అక్కడనే తాగుతాం. మేము మా మనవన్ని రానిత్తలేరు, మా బిడ్డ కొడుకు. మేము ఎంత చదువుకున్నామో పోలే, మాకు ఇంత ఇదైపోయింది నా సారు. మేము ఎందుకు రానిత్తలేరు సారు, మేము ఒకవన్న చూసుకుంటాము. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పటివరకు ఉద్యమ బాట పట్టిన తర్వాత ఒక ఉద్యమ నేపథ్యంలో ఎంతో కక్ష కార్పణ్యాలు ఉండొచ్చు, కానీ చనిపోయినటువంటి శవం మీద కూడా ఇంత కక్ష ఎందుకు అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. ఇప్పటికి ఎందుకంటే చివరిసారి చూసుకుంటున్నటువంటి తన కొడుకు వీలైనంత తొందరగా వస్తే మొహం చూసే విధంగానైనా ఉంటుంది, కానీ ఇప్పటి వరకు పంపించకపోవడాన్ని కూడా చాలా దారుణంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డెడ్ బాడీస్ కూడా కేవలము ఇక్కడ
నంబాల కేశవరావు కేంద్ర కమిటీ చీఫ్ కమాండెంట్తో పాటు ఇక్కడ తెలుగు వాళ్ళే అన్ని డెడ్ బాడీస్ కూడా తెలుగు వాళ్ళే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇక్కడ వాళ్ళ డెడ్ బాడీస్ కూడా ఇక్కడికి వచ్చి కొంతలోనైనా వాళ్ళ దుఃఖభారాన్ని తీర్చాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ చింతగట్టు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.